ఏది ఎవరి గురించి అది కాదు ఏంటంటే ఏది గొడ్డల పార్టీ అధ్యక్షుడు చెప్పాడు అదే అది క్లారిటీ చెప్పు నువ్వు ఇట్లా ఇన్ని చెప్పక పేర్లు గీళ్ళు చెప్పి వేస్ట్. గొడ్డల పార్టీ అధ్యక్షుడు కొత్తగా నేను చాలా అమాయకుడిని, నాకు అసలు గొడ్డలంటే తెలియదు, నాన్న కానీ మా పూర్వీకులు కానీ చాలా అహింసావాదులు అన్నట్టుగా చెప్పారు. ఏదో దేవుడు వాళ్ళని ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ దేశంలో ఉద్ధరించమని మంచి కార్యక్రమాలు చేయమని చెప్పి పంపించినట్టుగా మనం చెప్పారు. 3 గంటలు సుదీర్ఘంగా చెప్పారు. ప్రపంచంలో అందరికీ తెలుసు వారి చరిత్ర ఏంటి, వాళ్ళ పూర్వీకుల చరిత్ర ఏంటి, ఎలాగా ఎంతమందిని ఆ ప్రాంతంలో హతమార్చారు. రాయలసీమలో ఏ గడప అడిగినా కూడా తట్టినా కూడా చెప్తారు వాళ్ళు. మనం చూసాం మొన్న పాఠశాల రెడ్డి కాదు, ఆ గ్రామాల నుంచి ఎంతోమంది ఫోన్ చేసి వాళ్ళ కుటుంబాలు ఎలాగైతే గృహాలను కూడా ఊరిని కూడా పేల్చేసి గ్రానైట్లో పేల్చేసి డైనామైట్తో పేల్చేసి పంపించేసిన సంఘటనలు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ చరిత్ర మళ్ళీ ఇప్పుడు నిజంగా గుర్తు చేయడం ఈ యొక్క గొడ్డల పార్టీ అధ్యక్షుడికి నిజంగా, ఎందుకంటే మన గతంలో కూడా మాట్లాడాం రాజారెడ్డి రాజ్యాంగం గురించి. రాజారెడ్డి పోలికలు నాకు వచ్చాయని గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు. రాజారెడ్డి గారి గురించి అంటే మన సినిమా కూడా చెప్పుకోవచ్చు. అలాంటి దుర్మార్గ పనులు, ఎందుకంటే దళితుల పైన ఎస్టీల పైన అరాచకాలు చేసి వాళ్ళని కాల్చేసి వాళ్ళు చంపేసి వాళ్ళ ద్వారా దొంగతనాలు చేయించిన చరిత్ర వాళ్ళది. కదిలిస్తే చెప్తారు, కుప్పలు తెప్పలు చెప్తారు. ఈ జనరేషన్ కూడా గుర్తు చేయడం నిజంగా అంటే జాగ్రత్త పడతారు ఇప్పుడు ఉన్నటువంటి యువకులు కానీ యువతులు కానీ. ఈ యొక్క సైకో ఏదైతే ఉన్నాడో గొడ్డల పార్టీ అధ్యక్షుడు, అతను చేసిన అరాచకాలు మనం కళ్ళారా చూసాం. వాళ్ళ తండ్రి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అతను అడ్డుగా పెట్టుకుని ఇతను వ్యాపారంగా అడ్డొస్తున్నటువంటి వ్యక్తులను హతమార్చినటువంటి అంటే పరిటాల రవి గారు లాంటి వాళ్ళని ఎంతోమందిని రాయలసీమలో దాదాపుగా 100 మందిని పైచిలుగా మందిని చంపే సంఘటన మనం చూసాం. దానికి ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలుసు. పాత జనరేషన్ కూడా ఈ పాత విషయాలు తెలియాలి అంటే ఈ రాజారెడ్డి రాజ్యాంగం గురించి అతను చేసిన చేష్టల గురించి కూడా క్లియర్గా చెప్తాం. అతన్ని వారసత్వంగా ఇతను వచ్చాడు, ఇతను చేసిన అరాచకాలు 5 సంవత్సరాల్లో చంద్రయ్య లాంటి గొప్ప వ్యక్తులని ఎంతోమందిని అంటే పార్టీకి విధేయంగా ఉన్నటువంటి వ్యక్తులని పార్టీ మారమని చెప్పేసి ఫోర్స్ చేసి గొంతు మీద కత్తి పెట్టి కోసి చంపిన సంఘటన చూసాం మనం. చిన్న పిల్లవాళ్ళు మా దగ్గర అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు, సుధాకర్ అవ్వచ్చు, అలాగే డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి అంతా ఎందుకు మొన్న కూడా ప్రతిపక్షం హోదా రానప్పటికి కూడా ఏదో ఎవరినో బర్లీ టొబాకో పలకరింపని పోయి ఒక మనిషిని బండి కింద వచ్చి తొక్కించుకురైతే ఆ రోజు ఆపి కూడా అడగాలని ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి అతను కూడా నేను మంచివాడిని అని చెప్పుకుంటా ఉంటే ఎవరన్నా నమ్ముతారని అడుగుతాను. ఇదే కాదు, మరి బాబాయ్ గురించి చెప్పారు అంటే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం గురించి చెప్తా ఉన్నా. మీరు అడిగారు కాబట్టి తల్లిని తరిమేశారు, చెల్లిని ఆస్తి కోసం తరిమేశారు. ఎవరన్నా తండ్రి అందరికి కూడా పిల్లలకందరికీ కూడా ఆస్తి పంచాలని చెప్పి కోరుకుంటారు. అలాగే రాజశేఖర రెడ్డి కూడా కోరుకున్నారు అందరికీ సమానంగా పంచాలి అని. కానీ తరిమేసిన పరిస్థితి మనం చూసాం. వాళ్ళ బాబాయిని చంపేశారని చెప్పేసి వాళ్ళ కూతురు అంటే సునీత కూడా వాళ్ళు చెల్లెలే కదా, ఆమె ఆవేదన ఉంది కదా. దాని తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు కదా. సిబిఐ వచ్చి వాళ్ళ ఎంపీని ఎంక్వైరీ అంటే వాళ్ళని తరిమి కొట్టే చరిత్ర. అంటే చరిత్ర చూడు, రాజారెడ్డి మంచోడు, దేవుడు దైవ సంభూతుడు అన్నట్టుగా చెప్తా ఉన్నాడే. అతను చేసిన అరాచకాలతో పాటు ఇతను చేసిన అరాచకాలు చూడండి. సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే వాళ్ళ ఎంపీని కాపాడటం కోసం, వాళ్ళ బంధువుని కాపాడటం కోసం వాళ్ళని కూడా తరిమేసినటువంటి పరిస్థితి. వాళ్ళ చెల్లెల ఆవేదన కనపడట్లేదా? 5 సంవత్సరాలు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉండే వాళ్ళ బాబాయ్ని ఎవరు చంపారో అతను తెలియదా? పట్టుకోలేకపోయాడు. ఈరోజు కొత్త మాటలు మాట్లాడుతూ ప్రజలను అబద్ధాలు తప్పుదో పడిస్తా అంటే ఎవ్వరూ నమ్మరు. నేర చరిత్రలు, డబ్బు కోసం ఎలాంటి నీచమైన పని చేసేటువంటి చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీ వాళ్ళది. మనం చెప్తున్నాం కదా ఇప్పుడే, వాళ్ళ తాతగారు ఎట్లా చేశారు, ఇతరులు చేశారు. చెల్లెల్ని తరిమేశాడు, అమ్మని తరిమేశాడు, అందరిని తరిమేశాడు. పక్కన ఉన్న పార్టీలో ఉన్న నాయకులు కూడా నమ్మకలేనటువంటి పరిస్థితి. అందుకనే ఆ నాయకులు ఎవరు కూడా గట్టిగా పని చేసుకోలేకపోయారు. అందుకని 11కి అయిపోయారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ 11 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. గొడ్డల పార్టీ అధ్యక్షులు గారు, పెట్టుబడులు పుష్టిగా వస్తూ ఉన్నాయి, యువత హ్యాపీగా ఉన్నారు, ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, ఒక ఆనందోత్సవాల్లో ఉన్నారు. సకాలంలో అన్ని కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది. ఈ దేశంలో పెట్టుబడులు రూపాయి వస్తుంటే దాంట్లో దాదాపు 30 పైసలు ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మొన్న రాయలసీమలో ఆమ్కా అవ్వచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్ అవ్వచ్చు, లేకపోతే క్యారియర్ అవ్వచ్చు, మొన్న విశాఖపట్నంలో అవ్వచ్చు, వికేంద్రీకరణ చేసి రాష్ట్రం అంతటా అభివృద్ధి చేస్తూ ఉంటే అమరావతి మీద మళ్ళీ విషయం చులుతారు. రాష్ట్రానికి మనకి ఒక క్యాపిటల్ వద్దా? రేపు గర్వంగా చెప్పుకోవడానికి క్యాపిటల్ వద్దా? అది అన్ని హంగులతో వద్దా? నీకేమో అన్ని హంగులతో 30 ఇల్లులు కావాలి. బెంగళూరులో ఎస్టేట్ల మీద ఎస్టేట్లు కొనుక్కుంటావు. ఇక్కడ హైదరాబాద్లో పలు ఎస్టేట్లు,
తాడేపల్లిలో ఎస్టేట్, విశాఖపట్నంలో ఒకటి గవర్నమెంట్ సొమ్ముతో కట్టి ఇవన్నీ చేస్తాం. కానీ అమరావతి రేపు పొద్దున్న ప్రజల రాజధాని ఏదైతే ఆ చుట్టుపక్కల రైతులు త్యాగం చేశారో వాళ్ళకి మంచి రాజధాని రాష్ట్రానికి కట్టి అలాగే ఒక మంచి మెసేజ్ ప్రపంచానికి ఇవ్వాలనుకుంటే దాని మీద విషయం చిమ్మి 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 ఇటు మళ్ళీ మేము దైవ సంబూధనం దేవుడు పంపించాడు అని చెప్తే ఎవ్వరు కూడా నమ్మరు అని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు మీరందరూ సోదరా మీరు ఒకసారి చూడండి, ట్రోలింగ్ ఎలా అవుతుందో కూడా ఆయనకన్నా కొంచెం చెప్పాలి. పక్కన చెప్పే అడ్వైజర్స్ ఎవరు చెప్తా ఉన్నారో కానీ మ్యావిగన్ మీద పాజిటివ్ వచ్చింది ఆయన చెప్పుకుంటా ఉంటే ప్రతి చిన్నపిల్లలు నవ్వుతున్నారు. రకరకాల పేర్లు పెట్టి హాస్యాస్పదంగా చాలా ట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు. కొద్దిగా చెప్పండి, నేను మొన్న లండన్ పోయి మందులు వేసుకొచ్చి ఉంటాడు, అయినా కూడా ఇంకా కొంచెం సైకోతత్వము ఆ మెంటల్ తత్వం పోయినట్టు లేదు. కొద్దిగా చెప్పేవాళ్ళు ఆయనతో పాటు పక్కన వాళ్ళకు కూడా చెప్పాలనుకోండి అనుకోవటం. ఏమనంటే ఇప్పుడు పొదుపు మీద కూడా ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి, కోవిడ్ వచ్చినప్పుడు అందరం కూడా సమిష్టిగా ప్రజలందరం కూడా భాగస్వాములై బాధ్యత తీసుకుని పార్టీకి అతీతంగా చేశారు. కోవిడ్ మహమ్మారిని జాగ్రత్తగా మనం ట్యాకిల్ చేయగలిగాం. ఇలాంటి విపత్తు మళ్ళీ రావచ్చు కాబట్టి రాష్ట్రాలు అంటే జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి, వారు ఉంది, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రావచ్చు అని చెప్పేసి ప్రధానమంత్రిగా చెప్పారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నాం. భవిష్యత్తు ఏదైతే రిసెషన్ ఎక్స్పెక్ట్ చేసి దానికి కూడా హాస్యాస్పదంగా మాట్లాడతాడు ఇతను. అంటే భవిష్యత్తులో మన ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలి అని ఒక చిన్న సందేశం ఇస్తున్నాం అంతే. అలాంటి రాకపోతే చాలా మంచిది, రాష్ట్రం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది, ప్రభుత్వం భారతదేశం బాగుంటుంది. కానీ ఇలాంటి జియో పొలిటికల్ ఇష్యూస్లో ఇబ్బందులు రావచ్చు అని చెప్తే దాన్ని కూడా అంటే అంత సైకో తత్వం అలాంటిది. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అందరూ అంతే. కాసేపు ప్రధానమంత్రి మాట్లాడు మళ్ళీ మాట్లాడి భయపడిపోయి మళ్ళీ ఇటు వచ్చి ముఖ్యమంత్రి గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే లోకేష్ గారిని ఏదో హాస్యాస్పదంగా మాట్లాడాలని చెప్పి చూస్తూ ఉంటారు. ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజాహితం కోరి ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునే పరిపాలనలో ఉన్నాం కాబట్టి అందరూ కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.